పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణం కాపర్ డ్యాంకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. నదీ గర్భంలో అందుకు సంబంధించి పనులు చేసే యంత్రాలు ఆన్ చేసి ప్రారంభించారు. కాపర్ డ్యాం నిర్మించి 2018 నాటికి గ్రావిటీతో నీళ్లిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. స్పిల్వేకు ముందు పర్యాటకానికి ఊతమిచ్చే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు వద్ద గస్తీ పెంచాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడకుండా పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యాం పనులకు శంకుస్థాపన చేసిన ఆయన 2018 నాటికి గ్రావిటీ ద్వారా కుడి ఎడమ కాలువలకు నీరందిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కాంక్రీట్ పనుల నాణ్యతా పరీక్షల కోసం ఓ అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్ను నియమించుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులలో రాజీ పడవద్దని జలవనరుల శాఖ అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాపర్ డ్యామ్ కి ఈ రోజు మనం శ్రీకారం చుట్టాం. పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 100% మట్టి పనులు పూర్తయినాయి. దగ్గర ఇంకొక 30% పూర్తి కావాలి. అనుకున్న లక్ష్యం ప్రకారం కూడా పూర్తి అవుతా ఉంది. డయాఫామ్ వాల్ కూడా ఈ సీజన్ కి 50% పూర్తి కావాలి. అది కూడా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి బావర్ ఎల్ఎన్టీ 2 కూడా ముమ్మరంగా పనులు చేస్తున్నారు. ఇంకొక పక్క గేట్లు కూడా 48 గేట్లు పూర్తిగా ఫ్యాబ్రికేషన్ అనుకున్న ప్రకారం జరుగుతా ఉంది. ఇప్పటికే 20 గేట్లు పూర్తయినాయి. ఇంకా 28 గేట్లు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. పోలవరం ప్రాజెక్టు వద్దే స్పిల్వేకు దిగువన నిర్మించుకున్న ఐకానిక్ బ్రిడ్జికి శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ వంతెన పర్యాటకంగా ఎంతో కీలకమని, సందర్శకులను ఆకర్షించేలా దీనిని రూపొందిద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. డయాఫ్రామ్ వాల్ సందర్శన తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నెల రోజుల్లోగా పర్యాటకానికి సంబంధించి సమగ్ర నివేదిక తయారు చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. పోలవరంలో 5, 7 నక్షత్రాల హోటళ్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఛానల్ బ్రిడ్జ్ కూడా ఫౌండేషన్ వేశాం. అది కూడా దగ్గర 1400 మీటర్లు పొడవు ఉంటుంది. దానికి కూడా ఈరోజు ఫౌండేషన్ వేశాం. అంటే ఈరోజు అన్ని ఏజెన్సీలు ఫిక్స్ అయినాయి. చిన్నవి ఏమైనా ఉంటే 4000 మంది స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ కానీ 4000 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. కొన్ని వందల మిషన్స్ పనిచేస్తున్నాయి. మొత్తం రిక్వైర్డ్ ఎక్విప్మెంట్ కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ, మిషన్స్ కానీ, మ్యాన్ పవర్ కానీ మొత్తం కూడా మనం పొజిషన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఎక్కడా లేవు, ఇలాంటి ప్లేసే లేదు. అలాంటి బ్యూటిఫుల్ ప్లేస్, ఈ కొండలు కానీ, ఈ వాతావరణం కానీ, ఈ గ్రీనరీ కానీ, ఈ నీళ్లు కానీ చూసినప్పుడు ఎక్కడా ఉండదు. అందుకే ఇది ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కింద తీసుకొస్తే అందంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది. దానివల్ల పర్యాటక శాఖ కూడా బాగా అభివృద్ధి అవుతుందని దీన్ని పెట్టుకున్నాం. ప్రాజెక్టులో కాంక్రీటు పనులు ఆలస్యమవుతుండటంపై ముఖ్యమంత్రి ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా నిర్దేశించిన కాంక్రీటు పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నించారు. జీఎస్టీ అమలు తర్వాత ప్రాజెక్టుకు వినియోగించే ఉక్కు ధరలు పెరిగే అవకాశముందని, అదనపు పన్నుభారం పడకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో కొన్ని ఆధునిక యంత్రాలు విశాఖ పోర్టులోనే ఉండిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం పోర్టు అధికారులతో మాట్లాడి వాటిని తెప్పించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గస్తీ ఏర్పాటు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి ఆదేశించారు. 24 గంటల పాటు ప్రాజెక్టు వద్ద భద్రత ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే డ్రోన్ల సాయాన్ని తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు రావడం ఇష్టం లేని కొందరు ఏదైనా దురాగతానికి పాల్పడే అవకాశముందని, సునిశ్చిత భద్రతను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తర్వాత కేంద్ర జల సంఘానికి చెందిన ఆకృతుల సమీక్షా కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. అందులో పోలవరం ఆకృతులపై బోర్డు సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.